హోప్ మినిస్ట్రీస్ తరఫున నిర్వహిస్తున్న జాతీయ ప్రార్థన దినోత్సవానికి విచ్చేసిన మన హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గడ్డం శామ్యూల్ జోషువా గారికి, అలాగే ఈరోజు ఈస్టర్ కండాట నిర్వహించడానికి వచ్చేసిన జాయ్ కుమార్ అండ్ టీం అందరికీ, ఇక్కడికి విచ్చేసిన దైవజనులకి, విచ్చేసిన క్రైస్తవ సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు మాకెంత ఆశీర్వాదం ఇచ్చి ఇంత మంచి పొజిషన్లో ఉంచారు. ఇంతకుముందు నేను చెప్పాను, గతంలో కొన్ని సభల్లో కూడా చెప్పాను, నాకు రోజు ప్రేయర్ చేసుకునే టైంలో ఒకరోజు కలలో నాకు పాస్టర్ వరప్రసాద్ అయ్య గారు, మీకు అందరికీ తెలిసే ఉంటారు, ఆయన రూపంలో నాకు దేవుడు కనిపించి ఒక గోల్డ్ పెట్టిన కానుకగా ఇచ్చారు, ఒక బాక్స్ని. అది ఇస్తే అయ్యగారు ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు అని అన్నాను. అంటే లేదమ్మా ఇది మీదే, ఒకసారి ఓపెన్ చేసి చూడండి అని చెప్పారు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బంగారు రాగన్నాను. వెంటనే నేను మన కరుణాకర్ అయ్య గారిని, వరప్రసాద్ అయ్య గారికి మార్నింగ్ ఫోన్ చేసి నాకు ఇలా దర్శనం వచ్చింది, దీని అర్థం ఏంటి అని అడిగితే, అది అంటే అధికారం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు అని ఆ రోజు నాకు చెప్పారు. అదేవిధంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి, ముఖ్యంగా మీ అందరూ దైవజనులందరి ప్రేయర్స్ వల్ల, మీరందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి ఒక మహిళనైనా సరే ఎంతో అద్భుతంగా నన్ను ఆశీర్వదించి మీరు నన్ను ఎమ్మెల్యే చేశారు. అందుకని నేను మీ అందరికీ, దేవుడికి కూడా ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ఉంటున్నాను. అలాగే మనందరికీ తెలుసు, అంటే ఇక్కడ రాజకీయాలు కాదు, ఏ గవర్నమెంట్ అయితే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ మైనారిటీస్కి ఎటువంటి భేదభావం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ, ఎటువంటి మత ఘర్షణలు కానీ కుల ఘర్షణలు కానీ లేకుండా ఎవరైతే సమానంగా చూస్తారో అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం పొరుగు రాష్ట్రాలు కొన్ని చూస్తున్నాం, ఉత్తరాది రాష్ట్రాలు మత ఘర్షణలు ఇవన్నీ పెంచుకుపోతున్నాయి. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిన ప్రేయర్స్ చేసుకోవడానికి లేదు, నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు, ఒక నిర్బంధంలో బ్రతుకుతున్నారు. అలాంటిది లేకుండా మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు, అలాగే ముఖ్యంగా మేము ఇక్కడ అందరికీ కూడా ఎప్పుడు సమాన ప్రాధాన్యతనిస్తాము. ముఖ్యంగా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎప్పుడు మేము మీకు అందుబాటులోనే ఉంటూ అన్నీ చేస్తాము. మేము వచ్చిన తర్వాతే ఇక్కడ మన క్రిస్టియన్ భవన్ కూడా 2 కోట్లతోటి శాంక్షన్ చేశాము. అలాగే ఇంకా చర్చెస్ కూడా కొంతమంది వేటరావు నగర్లో అట్లా కొన్ని చర్చెస్ కొద్దిగా ఈ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల పోయినాయని మన ప్రభాకర్ పాస్టర్ గారు మీరు చెప్తే సింగరేణి వాళ్ళతో మాట్లాడి త్వరలో అది కూడా కట్టించబోతున్నాము. అలాగే దైవజనులందరికీ కూడా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి తీరుస్తాము. అలాగే ఇక్కడ చెప్పాలంటే హోప్ మినిస్ట్రీస్ తరఫున మరి గడ్డం శామ్యూల్ జోషువా గారు ఎన్నో చేస్తున్నారు. అడిగిన వెంటనే అసలు మన సత్తుపల్లి నియోజకవర్గం అంటేనే కొంచెం ఎస్సీ నియోజకవర్గం, పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు కనుక అడిగిన వెంటనే ఆయన పుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, బోర్లు వేయించడం కానీ, చర్చ్ ఫాదర్స్కి ఏదైనా సహాయం చేయడం కానీ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కనుక దేవుడు ఇంకా ఆశీర్వదించి ఆయన ద్వారా ఇంకా ఇంకా మేలు జరిపించాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశము మీ అందరి మధ్యలో ఇంత సంతోషంగా గడుపుకునే క్షణాలు ఇచ్చినందుకు నేను దేవుడిని ఒకసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.